అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో రెడ్ బుక్ అనేది ఒక సంచలనం. నారా లోకేష్ గారు పాదయాత్ర చేసే సందర్భంలో యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు 2023 ఆ టైంలో ఈ రెడ్ బుక్ని తీసుకొచ్చి చూపిస్తూ కేడర్కి ఒక భరోసా ఇచ్చారు. ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్నారో, అధికారులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాళ్ళ పేర్లు దీనిలో రాసుకున్నాను. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు ఉంటాయి అని ఆయన చెప్తూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే కొంతమంది పోలీసుల్ని ఇంక్లూడింగ్ ఎస్పీ స్థాయి అధికారులని, డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని దాదాపుగా 166 మంది పోలీసులకు పోస్టింగ్ లేకుండా చేయడం, కొంతమందిని సస్పెండ్ చేయడం. సో ఇవన్నీ కూడా తప్పు చేశారు అని వీళ్ళు అనిపించిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, మాజీ ఎమ్మెల్యేల్లో, మాజీ మంత్రుల్లో కొంతమందిని కారణం అండ్ కేసు చూపించి చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పటికీ కూడా లోకేష్ గారు రెడ్ బుక్ దాని పైన చేసుకెళ్ళిపోతుంది అని చెప్తూనే ఉన్నారు. సో ఇప్పుడు దానికి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ బుక్ తీసుకొచ్చింది. జస్ట్ ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిజిటల్ బుక్ను లాంచ్ చేశారనమాట. ఈరోజు పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సందర్భంగా వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ అనే యాప్ను లాంచ్ చేశారు. ఇందులో మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయిపోయినట్టే. సో దీనిలో మీరు ఏం చేయొచ్చు అంటే, రైజ్ యువర్ ఇష్యూ, రీక్లెయిమ్ యువర్ రైట్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మీకు కూటమి ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, వేధింపులు, అక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని వేధిస్తున్నా, లేదా పోలీస్ స్టేషన్లో ఏమైనా అక్రమంగా కేసులు పెడుతున్నా, ఎవరైనా సరే దానిలో నమోదు చేస్తే ఆ తర్వాత అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాప్లో ఉన్న ఇష్యూస్ అన్నిటి మీద కూడా చట్ట ప్రకారం అప్పుడు చర్యలు తీసుకుంటారు. అంటే ప్యూర్లీ కక్ష సాధింపండి. కక్ష సాధించడానికి ఒక యాప్ తీసుకొచ్చారు. రెడ్ బుక్ కూడా కక్ష సాధించడానికి ఒక యాప్. కాకపోతే వాళ్ళు చట్ట ప్రకారం చేస్తున్నామని చెప్తున్నారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఇప్పుడు రెడ్ బుక్లో వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారమేగా అరెస్ట్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 1 year తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు? ఆయన అప్పుడు సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి ఇంటి దగ్గర పెట్టి బెదిరించారు కాబట్టి, కరెక్ట్గా చట్టానికి దొరికిపోయాడు కాబట్టి అరెస్ట్ చేశారు. నిజంగా రెడ్ బుక్లో కక్ష సాధింపే చట్టంకి పని లేదు, చట్టంతో సంబంధం లేదు, అది ప్యూర్లీ కక్ష సాధింపు అనుకుంటే కొడాలి నాని నీ పాటి లోపల వేసేయాలిగా, పెద్దిరెడ్డి గారు నీ పాటి లోపల వేసేయాలిగా, వైసీపీలో చాలామంది లోపల వేసేసేవారుగా. వేయలేదు. అంబటి రాంబాబు గారిని, గుడివాడ అమర్నాథ్ గారిని వీళ్ళందరూ ఎక్కువ మాట్లాడారు, సీతారాప్పలరాజు గారు కూడా. కానీ వీళ్ళెవరిని లోపల వేయలేదుగా. వీళ్ళెవరి మీద కేసులు అయితే పెడుతున్నారు వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి. కానీ మరీ అంత అడ్డదిడ్డంగా వెళ్ళట్లా, చట్ట ప్రకారం లీగల్గానే వెళ్తున్నారు. సో రెడ్ బుక్ విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు వీళ్ళు మరీ కక్ష సాధిస్తున్నారు అని అయితే అనుకోవట్లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంచెం అగ్రెసివ్. ఆ పార్టీలో ఉండే ఎమోషన్స్కి లిమిటేషన్స్ ఉండవు. ఆ పార్టీలో ఉండే కక్ష సాధింపులకి లిమిటేషన్స్ ఉండవు. 2019 నుంచి 24 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఏమీ లేకుండానే చాలామంది మీద కక్ష సాధించారు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో. సో ఇప్పుడు మళ్ళీ కూటమి ఈ 5 ఏళ్ళు ఇంత అగ్రెసివ్గా ఉండగా, ఒకవేళ పొరపాటున మళ్ళీ 2029లో వైసీపీ వస్తే కక్ష సాధింపు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పకనే చెప్తున్నారు. అంటే ఎవరైనా అధికారం ఇస్తారా? మేము కక్ష సాధిస్తాం, మాకు అధికారం ఇవ్వండి, మేము పగ తీర్చుకుంటాం, మాకు అధికారం ఇవ్వండి, మేము వాళ్ళ మీద కేసులు పెడతాం, మాకు అధికారం ఇవ్వండి అని ఎవరైనా ఒప్పుకుంటారా? అది ఒకటో పాయింట్. ఇక రెండో పాయింట్, 3.5 ఏళ్ల కష్టాలు, కేసులు, ఇబ్బందులు, అణిచివేత తర్వాత రెడ్ బుక్ అనే పదాన్ని లోకేష్ గారు తీసుకొచ్చారు జనంలోకి, కేడర్లోకి. అది ఎన్నికలకు ముందు విపరీతంగా వెళ్ళిపోయింది, మాసివ్లోకి వెళ్ళిపోయింది, జనంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆయన సరైన టైం అండ్ సందర్భం చూసుకొని రిలీజ్ చేశారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సమయం అండ్ సందర్భం ఏంటి? తన పాదయాత్ర. సమయం ఏంటి? ఎన్నికలకు ఒక 1 year 1.5 year ముందు. సో మంచి సిచ్యుయేషన్ కాబట్టి రిలీజ్ చేశారు. రెడ్ బుక్ అనే పేరు జనంలోకి వెళ్ళింది. అది ఎన్నికల వరకు ఒక మంత్రంలా పనిచేసింది, ఒక ఎమోషన్లా పనిచేసింది. కానీ ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ళలో 3.5 ఏళ్ళలో ఉండగా ఇప్పుడు ఈ వైసీపీ డిజిటల్ బుక్ తీసుకురావడం వలన క్యాడర్కి కానీ జనానికి కానీ మేబీ ఇప్పుడు కనెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ ఎన్నికల వరకు ఇది ఒక మంత్రంగా పనిచేయదు. ఇది సందర్భం కాదు. ఒక 3 ఏళ్ల తర్వాత 3.5 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసి ఉంటే
ఈ 3 ఏళ్లలో ఉన్న వైసీపీ కార్యకర్తల అణచివేత, వైసీపీ కార్యకర్తల మీద ఉన్న కేసులు, ఇబ్బందులు అవన్నీ వాళ్ళు మెన్షన్ చేసేవాళ్ళు. విపరీతమైన రెస్పాన్స్ వచ్చేది. దాన్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు కాబట్టి జనంలోకి కూడా తీసుకువెళ్ళేవాళ్ళు. సాధారణ జనం కూడా కంప్లైంట్ చేయొచ్చు, కూటమి వాళ్ళు తప్పు చేస్తాయని చెప్పినట్టు ఉండేది. కానీ కొంచెం తొందరపడ్డారేమో అంటే వాళ్ళు రెడ్ బుక్ ఉంది కాబట్టి మనకు పోటీగా ఒకటి ఉండాలనే ఉద్దేశంతో లాంచ్ చేశారేమో అనిపించింది అనమాట. సో మొత్తానికి ఈ డిజిటల్ బుక్ వ్యవహారంలో మీ ఉద్దేశం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా 1 మినిట్ అడ్వర్టైజ్మెంట్ అండి. laddupalem.com అని ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ప్యూర్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో రైతులు ఎఫ్పిఓస్ నుంచి వీళ్ళు కలెక్ట్ చేసి ఒక 15 మంది గృహిణులు కలిపి హోమ్ మేడ్ ఫుడ్స్ 20 రకాల లడ్డూలు. ఈ 20 రకాల్లో మిల్లెట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, నట్స్ ఉంటాయి అండ్ సీడ్స్ ఉంటాయి రకరకాలు. వీటితో లడ్డూలు, అలాగే వీటితో హాట్ స్నాక్స్, అలాగే వీటితో రకరకాల పౌడర్లు, డ్రై డేట్స్ పౌడర్ కానీ, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ, ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ. సో ఇవి ఇలా ఆరోగ్యానికి ఉపయోగకరమైనవన్నీ వీళ్ళు ఆన్లైన్లో అమ్ముతున్నారు. దసరా కాబట్టి ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉన్నాయి. వీలైతే మీరు 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో బుక్ చేసుకోవచ్చు. లేదా laddupalem.com అనే వెబ్సైట్ అయినా విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.